గోపిరాజు గారు మనకి పుష్ప సారీ చెప్తారా? చెప్తారు సార్, ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి చాలా భయపడిపోయినారు. అట్లా అంటావా? అవును సార్. నేనంటే భయమో పుష్పకి? అవును సార్. అబ్బబ్బా, ఎన్నాళ్ళకన్నాళ్ళు పుష్ప భయపెట్టినాంరా మనము. మీరంటే అదే సార్, మీరంటే ఒక రేంజ్. వా, ఇద్దరు నా రేంజ్ అంటే. అప్పుడు పుష్ప యాదవ్ బ్రాండ్ అంటే ఏం బ్రాండ్ అదే? ఈ బ్రాండ్ సార్. ఆ బ్రాండ్ ఇది గుర్తుపెట్టుకో. సారీ చెప్తారు మనకి ఇప్పుడు పుష్ప వచ్చి. రాజు గారు, చెప్పండి సార్. ఒకప్పుడు నేను కాలేజీ పోయే టైంలో ఒక అమ్మాయిని లవ్ చేయండి. అవునా సార్? ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నా కాసుకోండి. అప్పుడు లేని సంతోషమో ఇప్పుడు పుష్ప నాకు వచ్చి సారీ చెప్తే ఎంత సంతోషమో రాజు గారు. బా 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 బా, పుష్ప నాకు సారీ చెప్తారు. చెప్తారు సార్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ అది శిఖావత్ చెప్పండి ఎంపీ గారు. పుష్పగంతావా ఈరోజు సారీ చెప్పించేస్తానప్పా. ఎంపీ గారు సరే పోదాం రానా. శిఖావత్ కూర్చోండి, వస్తాడు. సరే ఎంపీ గారు. వస్తాడు, కూర్చో. ఏం పుష్ప అలా తాగుతాండావు నువ్వు? ఏమైపోతుంది? ఏం రాజ్యాలు ఏమైనా పొడుస్తున్నాయా? మీరేమన్నారు సార్? మీరేమన్నారు? సారీ చెప్పల్లా. పుష్పగాడు ఇంతవరకు సిండికేట్లో ఎవరికైనా సారీ చెప్పడం చూసినారా? యో పుష్ప, సరుకు మనం దాటల్లా అంటే మనకి సారీ చెప్పాల్సిందయ్యా. వాడు మెంట్లోడు. పుష్ప అంటే ఏందో మీకు తెలుసు. పుష్పగాడి రేంజ్ ఏందో కూడా మీకు తెలుసు. అయినా కూడా ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పోలీసు అని సారీ చెప్పమంటున్నారే. పుష్పగాడి అంటే మీకు తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ సారీ చెప్దామంటున్నారు. యో పుష్ప, నువ్వు ఇట్లుంటే చాలా కష్టమయ్యా. ఇప్పుడు ఎంపీ ఏమే, సీఎం కావాలా నేను వద్దా నీకు? మీరు సీఎం కావాలంటే ఇది ఒకటే నా దారి. ఏంది ఆలోచిస్తే చాలా దారులు ఉన్నాయి సార్. యో పుష్ప, నువ్వు ఇట్లా చేస్తే కష్టమయ్యా. మనకంతా ఆపోజిట్ చేస్తున్నారు సిండికేట్ మొత్తము. ఎందుకు ఎంటుకుంటే పుష్పాన్ని ఎందుకు ఎంటుకుంటే అంటున్నారు? నువ్వేం చెప్తున్నావు దానికి సమాధానం చెప్పు. నువ్వే ఏమన్నా కొంపలు మునిగిపోతున్నాయా? రాజ్యాలు మునిగిపోతున్నాయా? ఇట్లా తాగుతామంటే ఏమి? ఆఫ్టర్ ఆల్ సారీ చెప్తూ కదా. పుష్పగాడు సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు సార్. ఇప్పుడు నేను నీకు సీఎం కావాలనేదే వద్దు అనేదే చెప్పు. మీరు సీఎం కావాలనే కదా నేను ఇంత చేస్తాండా. ఇన్ని వేల టన్నుల సరుకు దాటించండి ఎందుకోసం? మీరు సీఎం కావాలనే కదా. తెలుసు పుష్ప, నాకంతా తెలుసు. ఇప్పుడు సారీ చెప్పడం అనేది కరెక్టేనా సార్? చెప్పాలయ్యా, తప్పదయ్యా. ఏమంటావా? చిన్న సారీకి ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతావు చెప్పు. సిండికేట్లో పుష్పగాడు తగ్గితే చూద్దామని చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. నువ్వు చెప్పాలి, నువ్వు సారీ చెప్పాలయ్యా. నా మీద దొట్టయ్యా నువ్వు చెప్పుకుంటే. ఇలా చెప్తే ఎలా సార్? మీరు నువ్వు సీఎం కావాలా వద్దా నువ్వే డిసైడ్ చేసుకో. శ్రీవల్లయ్య, ఈసారి కల్లా సారీ చెప్పే సీఎం అయిపోయా చెప్పు. మీరు అప్పుడే ఫోన్ చేసి చెప్పినప్పుడే నా పెన్లం నాకు చెప్పిండేస్తారు. ఎంపీ గారు ఏం చేసినా మన మంచి కోసమే. మీరు సిండికేట్లో నేను నిలబడిన దానికి కూడా మీరే కదా కారణం. ఎంపీ గారు లేకపోయింటే ఈరోజు మనం సిండికేట్లో ఉండేవాళ్ళే కాదు కదా. నా పెన్లం అప్పుడేనే చెప్పిండదు సార్. శ్రీవల్లి కూడా బాధపడుతుంది కదయ్యా, నా మొగుడే నిన్ను ఇట్లా తాగుతున్నాడు అని చెప్పాయా. శ్రీవల్లి వాడికి ఏమి కాదు చూసుకుంటా కానీ పంపించప్పా. పుష్ప కూడా మీ మాటే అంటాను సార్. పుష్ప గారు తగ్గడం అంటే చిన్న విషయమా? మీరే చెప్పండి. నేను ఏం చెప్తానని చెప్పు నీకు. నేను తగ్గమంటానా? నేను సీఎం అయ్యా కొందరికి ఎంత సరిగ్గా దాటించుకోయ్యా. చెక్ పోస్ట్ అంతా మనవయ్యా. ఎవడయ్యా మనం చెక్ పోస్ట్ పట్టేవాడు? ఆ తమిళనాడు అంటావా? అని నేను మాట్లాడుకుంటానయ్యా. నువ్వు ఏందయ్యా నువ్వు? ఇప్పుడంటే తమిళనాడుకి అంత ఇంత చెక్ పోస్ట్ డబ్బులు ఇవ్వాలా. నేను వచ్చే కొద్దికి ఏమవుతుంది? నీ దంతా మొత్తం చేసుకోయా నువ్వు. ఆఫ్టర్ ఆల్ వానికి సారీ చెప్పేదానికి రాజ్యాలు పొడుస్తున్నాయా. పుష్పగడ సారీ చెప్పడం అనేది
చిన్న విషయం కాదు సార్, అది మీకు కూడా తెలుసు. నాకు తెలుసయ్యా, నేను సీఎం కావాలంటే ఇద్దరికి ఇంపార్టెంట్ అయ్యా ఇది. ఆ సరుకు దాటితేనే నేను సీఎం అవుతా, లేకుంటే ఇదే ఎంపీగానే ఉండిపోతాను. వాడి కాళ్ళ కింద పని చేసుకుంటా ఉన్నానయ్యా. సీఎం కావాలంటే నేను మిమ్మల్ని సీఎం చేస్తాను సార్. చేయాలంటే సరిగ్గా దాటాలి కదయ్యా, వాడిని సారీ చెప్తే కదయ్యా వాడిని జాబ్లో పెరిగించేదాన్ని. నువ్వు ఏమయ్యా, నువ్వు ఆఫ్టర్ సారీ చిన్నగా సారీ అని చెప్పయ్యి ఏమయ్యా, వాడిని ఏం చేయాలో నేను చేస్తాను. అర్థమవుతుందా నీకు? తాగద్దయ్యాయో తాగద్దు. సరే సార్, మీరు చెప్పేది కూడా నా మంచి కోసమే అని నాకు తెలుస్తాండి. అది చాలా తలకైన పోయ్యా. వాడైతే మాట్లాడు శిఖావత్ గాడు, నీతోనా ఏగల్లా. ఎట్లయ్యా నువ్వు చెప్పేది చెప్పయ్యా. పుష్ప బ్రాండ్ అలా తెలుసయ్యా నాకు. సరే సార్, సారీనే కదా. సరే మీరు పదండి సార్, మీకోసం వస్తాను. పదండి సార్. కావాలా ఎంపీకి మర్యాద ఇస్తావా? ఇస్తాను సార్. ఓ శ్రీవల్య పంపించమ్మా. సరే పైసా పుష్ప తొందరగా వచ్చాయి. ఏం గలాట్ చేయొద్దయ్యా, ఆడికి వచ్చి వారికి చెప్పినాను శిఖావత్కి. గోపిరాజు గారు, చెప్పండి సార్. పుష్ప సారీ చెప్తే మీరు సెల్లో రికార్డ్ చేయండి. తీస్తాను సార్. గుర్తుపెట్టుకో. గోపిరాజు గారు, చెప్పండి సార్. సెల్ అక్కడ పెట్టేసి రికార్డ్ ఆన్ చేసుకోండి. ఓకే సార్. ఓ రావయ్యా పుష్ప. పుష్ప నేను చెప్పినందుకు వచ్చిన దానికి థ్యాంక్స్ అప్పా. ఇంకా విలువిస్తావు ఇవ్వ అనుకుంటే. సరే ఇట్లే ఉండాలప్పా. అదేం చేయకూడదు, గలాట్లు ఏం చేయకూడదు పుష్ప. ఏం లేదులేండి సార్. పుష్ప తీసుకో, డ్రింక్ తీసుకోపా. కూసోయా, ఇప్పుడు కొంచెం కూసో పుష్ప. ఓ శిఖా వస్తారు. ఎంపీ గారు, నేను చెప్పినట్లే పుష్పని తోడుకొచ్చానయ్యా. సారీ చెప్తాడు. చెప్పించండి ఎంపీ గారు. చెప్పిస్తాము. మీరు ఎప్పుడు గొడవ పడకూడదయ్యా. ఈరోజుతో లాస్ట్. ఏమయ్యా పుష్ప గాడు శిఖావత్ గాడు అనేది చాలా మంది వరల్డ్ ఫేమస్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఏమైపోయింది అయ్యా మీది గలాట్ ఎందుకయ్యా వచ్చినది? ఎంపీ గారు సారీ చెప్పండి ఎంపీ గారు. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న దానికోసమే మేము. చెప్పిస్తా ఆత్రపడద్దు. ఒక్క నిమిషం ఎంపీ గారు. చెప్పు. అందరు రండా. చెప్పండి ఎంపీ గారు. అందరితో ఎందుకయ్యా, నేను తోడుకు వచ్చినాను కదా. ఎంపీ గారు, పుష్పని ఎంపీ గారు మీకు తెలియదు దీని గురించి. గుట్టలు కొట్టాను ఎంపీ గారు. నేను తీరాదయ్యా, నీ ముందర తీసు కదయ్యా గుడ్డలు. ఎంపీ గారు సారీ చెప్పండి. పుష్ప చెప్పండి సార్. ఏమనుకోద్దబ్బా, ఇటు పిలుచుకొని అవమానం చేపిస్తాను. ఏమయ్యా ఓ పని చెయ్యి, సారీ చెప్పేయ్యా. నువ్వు అక్కడ మీ ఇద్దరు ఏం గలాట కానీ పంచాయతీ నీ పని నువ్వు చేసుకోయ్యా. మంగళం శ్రీను కానీ మనిషి అంటున్నావు ఇప్పుడు నువ్వు. ఓ శిఖావత్ ఎంపీ గారు సారీ చెప్తాడు. చెప్పించినయ్యా. ఎందుకు పిలిపించేది? పంపించేయ్యా వాళ్ళని. పోండమ్మా మీకేం పని, పోండమ్మా. వాళ్ళిద్దరు ఏదో సమస్యకి పోండమ్మా. ఎంపీ గారు నిద్రపోతున్నాడు ఎంపీ గారు. పుష్ప ఏం నిద్రపోతున్నావా? రాత్రి నిద్రపోలేదేనా? చెప్పండి సారా. సారీ చెప్పాయి అక్కడ నీకు. సారీ చెప్తా అని చెప్పి ఎంతకంటే అంతకు నువ్వు దిగజారకూడదు పుష్ప. ఎంపీ గారు మాట ఇచ్చిందా? మాట ఇచ్చినావు. ఆ పుష్ప కూడా మాట ఇచ్చినాడు. సారీ చెప్పించింది. పుష్ప సారీ చెప్పాయి అక్కడ. ఏం కానీ శిఖావత్ నువ్వేమి నిద్రపోతాను చెప్పేటప్పుడు చెప్పండి ముందు. చెప్పయ్యా. శిఖావత్ సారు,
శిఖావత్ సారు. శిఖావత్ ఆ, బాగిను ఆ. చెవులు బాగా పెట్టు ఇను. సరే ఎంపీ గారు. పుష్ప సారీ చెప్పయ్యా. శిఖావత్ సారు. ఆ, సరే. గోపిరాజు గారు చెప్పండి సార్. పుష్ప సారీ చెప్పింది. చెప్పింది కాదు సార్, చెప్పాడు. మీరు విన్నారా? లేదు సార్, మీరు స్టేషన్ దగ్గర పోవద్దా పోయినా సార్. వినండి. సరే. అబ్బబ్బబ్బా సార్, మీ ఏం రేంజ్ సార్ మీది. వావ్, మంచి రేంజ్ సార్. ఈ రేంజ్ లో మనం ఒక పార్టీ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఉండండి గోపిరాజు గారు. గోపిరాజు గారు చెప్పండి సార్. 20 ఏండ్లు లేని ఆనందం ఇప్పుడు వచ్చింది. అవును సార్, ఎందుకో తెలుసా? పుష్ప సార్ చెప్పాడు. గోపిరాజు గారు చెప్పండి సార్. మనం పదమా? వదాం సార్. మనం చేసినంతా ఇదే పల్లె పార్టీకి పదపా. ఏంటి సార్? సార్ చెప్పాడు మన పుష్ప. సారీ చెప్పారు పుష్ప మనకి. గోపిరాజు గారు సారీ చెప్పారు మనకి పుష్ప. అవును సార్. గోపిరాజు గారు ఏమైంది? పుష్ప మళ్ళీ వచ్చాడు సార్. ఒకసారి చెప్పేసి వెళ్ళిపోయి కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? తెలియదు సార్. ఓ పుష్ప అంతా ముంచేసినావు కదయ్యా. ఏందయ్యా నువ్వు అట్లా నువ్వు బట్టలు మళ్ళీ ఊడిపించేసి కదయ్యా. మన మీద వచ్చి కూడా పోయేసి కదయ్యా. ఎందుకయ్యా నువ్వు? పుష్పగడు సారీ చెప్తే ఎట్లా ఉంటుందో చూపించడానికి వచ్చిన. పుష్పగడు ఆ, సారీ చెప్పి సిండికేట్లో ఇట్లా బతకలేడు. పుష్పగడు సారీ చెప్తే తగ్గుతాడని అందరూ ఎదురు చూసినారు. నేను వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమనుకుంటారో నాకు తెలుస్తారు. యో పుష్ప మీద ఈ పని చేయనావు. నేను అందుకోసమే నిన్ను అటు పిలుచుకొని వచ్చింది. ఏమే పుష్పగడు సారీ చెప్పి సిండికేట్లో బతకలేడు సార్. ఏందయ్యా నువ్వు ఇట్లా పని చేసి ఇంకా నాకు వాడు మంగళం సిన్నుతావా? నీ శిఖావత్కి నేను ముఖమన చూపించుకునే దానికి అవుతుందా? పుష్పగడు సారీ చెప్తే ఎట్లా ఉంటుందో శిఖావత్ సార్ నా కొడుకు చూపించడానికి వచ్చినా మళ్ళీ. అయ్యో కొంప ముంచుతూ కదయ్యా. అయ్యో సరే ఇంటికన్నా పో. లేదు సార్, ఇవాళ శేఖావత్ గారి కథ ఏదో చూసేసే పోవాలని ఫిక్స్ అయ్యి వచ్చిన. అయ్యో ఎట్లా పని చేస్తావయ్యా? నేను సీఎం అయినట్లు ఉందిలే. చేసి. సీఎం అయ్యే బాధ్యత నాదే. సరే నువ్వు పోయా ఇంకా పో. లేదు సార్, ఆడి కథ ఏదో చూసేసి పోతాను ఈరోజు. ఓ నా కొంప ముంచుతూ పోయా నువ్వు స్వామి. నువ్వు పుష్ప పోయా ఇంకా పోయా. ఇంకా ఏం చేయలేను వస్తాయా మళ్ళీ.